శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రాబోయేటువంటి మనకు మాఘమాసం, ఫిబ్రవరి మాసము. ఈ మాఘమాసంలో అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజులు అనేకం కూడా ఉన్నాయి. మాఘమాసంలో ముఖ్యంగా చెప్పాలంటే మనకు అందరికీ కూడా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసము అనేది ప్రత్యేకంగా చేస్తాం ఈ మాఘమాసంలో. అదే వసంత పంచమి అంటారు. అట్లాగే వసంత పంచమి తర్వాత రథసప్తమి, మనకి ఎండలు విపరీతంగా అయ్యేటువంటి రోజు ఇక్కడి నుంచి ప్రారంభం. రథసప్తమి రోజు నుంచి అంటారు కొంతవరకు. అంటే స్వామివారికి ఆరోగ్యాన్ని మన అందరికీ, జనాలందరికీ ఉషోదయం, దేవతలకి ఉషోదయం ఏంటంటే సూర్యోదయం అంటారు. అంటే దేవతలకి ఈ రథసప్తమి రోజు నుంచి కూడా సూర్యోదయము వేళ అని చెప్పి అని అర్థం. అంటే మనకి నిత్యం కూడా అనేకం సూర్యోదయం జరుగుతుంది. దేవతలకి సూర్యోదయం వేళ, బ్రాహ్మీ ముహూర్తం ఎట్లయితే మనకు ఈ సంక్రమణ నుంచి మొదలయ్యి రథసప్తం వరకు కూడా వారికి ఇంకా తెల్లవారుజాము ఇంకా అవుతూ ఉంటుంది, కానీ పూర్తిగా తెల్లవారు. కాబట్టి ఈ రథసప్తమి అనేది ఏదైతే ఉందో అక్కడి నుంచి పూర్తిగా సూర్యుడు కిరణాలు అనేది ప్రసరమై ఆరోగ్యవంతమైన ప్రసరణం అనేది కలుగుతుంది. అట్లాగే భీష్మ ఏకాదశి, మనకు అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు తన యొక్క మోక్షాన్ని పొందాలని చెప్పి కృష్ణుడితో యుధిష్ఠిరుడైనటువంటి ధర్మరాజుతో భీష్ముడు సంవాదం చేస్తూ ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల భీష్మ ఏకాదశి ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. అట్లాగే మహామాఘి అంటే ఎక్కడైనా ఎవరైనా స్నానము అనేది ప్రత్యేకమైన నియమంగా పెట్టారు. నదీ స్నానము చేయమని ఇక్కడ. అంటే దేవతలకి సూర్యోదయం వేళ అవుతుంది కాబట్టి మాఘస్నానం అనే ఫలితం మనకు పద్మపురాణం అంతర్గతంగా వైశాఖ పురాణం, మాఘపురాణం, కార్తీక పురాణం అనేటువంటి దానిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మహామాఘి అంటారు దాన్ని. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మాఘస్నానం, సముద్ర స్నానం కూడా చాలా విశేషంగా చెప్పబడింది. అట్లాగే నోములకి, వ్రతాలకి మనం పట్టుకునేటువంటి నోములు, ఆడవాళ్ళు స్త్రీలు పట్టుకునే నోములు, ఇవన్నీ కూడా ఈ మాఘ పౌర్ణమి కానీ రథసప్తమి కానీ నోములు పట్టుకోవచ్చు. అట్లాగే తర్వాత వచ్చేటువంటిది మనకు మహాశివరాత్రి, అత్యద్భుతమైనటువంటి శివరాత్రి జాగరణ అనేది కలుగుతుంది. కాబట్టి ఇటువంటి పర్వదినాలు ఈ మాఘమాసంలో ఉన్నాయి మనకి. ఈ మాఘమాసంలో అటు శివుడికి, అటు కేశవమూర్తి అయినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాదులు ఇవన్నీ కూడా మాఘమాసంలో విరివిగా చేస్తారు, వ్రతంలో కూడా చెప్పబడింది. కాబట్టి ఆ శివకేశవులకి, సూర్యనారాయణ స్వామికి, ఆ సరస్వతి మహాదేవికి అనుగ్రహం కలిగి మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి చిన్నపిల్లలకి విద్యాభివృద్ధితో పాటు ఆరోగ్యాన్ని, సంపత్తులు, ఆ ఈశ్వర అనుగ్రహముల ఐశ్వర్యాన్ని కలజేయాలని, ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో మనము అందరికీ కూడా సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని ఆ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు మనం చెప్పుకో. ఫిబ్రవరి మాసం, మాఘమాసంలో మకర రాశి యొక్క స్థితి చూసినట్టయితే ముఖ్యంగా మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, అట్లాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఈ యొక్క ధనుసు రాశి చెందినవి. ధనుసు రాశి యొక్క స్థితి చూసినట్టయితే ముఖ్యంగా ధనుసు రాశి యొక్క మకర రాశి యొక్క స్థితి చూసినట్టయితే ఈ మకర రాశికి రవి జన్మస్థానం, తదుపరి ద్వితీయ స్థానం రవి సంచారము, తదుపరి బుధుడు, శని ద్వితీయ స్థాన సంచారము. అట్లానే మకర రాశి వారికి తృతీయ స్థానంలో శుక్రుడు, రాహు, పంచమందు గురుడు, షష్టమందు కుజుడు, అట్లానే భాగ్యమందు కేతువు. ఈ రకమైనటువంటి మకర రాశి స్థితిగతి. మకర రాశికి రవి జన్మస్థానంలో ఉండటం వల్ల కొంత అనారోగ్యం అనేది ఏదైతే ఉందో అది ఇంకా పూర్వార్ధంలో ఉండి ఉత్తరార్ధంలో నయమయ్యే అవకాశం ఉంది. ఈ ఉత్తరార్ధంలో బుధుడు, శని ద్వితీయ స్థానం సంచారం వల్ల కుటుంబంలో ఒక ఆనంద విషయాలు కొన్ని వినడము, తద్వారా వాటి సంతోషపడటం,
తర్వాత శని ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి బాధలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ యొక్క యత్న కార్య మూలకంగా లాభాలు, అంటే ఏదైనా ఒక మొదలు పెట్టుకుంటే ఆ పనిని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. శత్రువు నుంచి బాధలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, అవి కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అట్లాగే ఈ యొక్క శుక్రుడు రాహు తృతీయ స్థానం ఉండటం వల్ల మకర రాశి వారికి శుక్రుడు ఉచ్చలో ఉన్నా కూడా సహచర వర్గంలో వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల లాభాలు చిక్కుట్టడం, తోబుట్టువులు కూడా లాభాన్ని ఇవ్వటం, తద్వారా కొంత ప్రశాంతంగా సంతోషం మనసుల ఒక ఆనందం కలగటం. గురుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల ఎక్కడ పోయినా కూడా మంచి పేరు ఉండటం, సభాగౌరవాలు అందుకోవటం, అట్లే చట్టంలో కుడి ఉండటం వల్ల భూలాభాదులు కానీ ఏదైనా విషయాల్లో కొంతవరకు మొండిగా ఉన్నటువంటి వ్యవహారాలకి సంబంధించిన విషయాలు కొంత పరిష్కారం అయ్యే అవకాశం ఉండటం. అట్లనే కేతువు వీరికి ఈ యొక్క నవభాగ్యస్థానంలో ఉండటం వల్ల తీర్థయాత్ర క్షేత్ర దర్శనం చేసుకోవాలని ధార్మికమైన ఆలోచనలు ఉండటం, ఇవన్నీ కూడా మకర రాశికి అద్భుతంగా గోచరిస్తుంది. ఈ మకర రాశి వారికి రాబోయేటువంటి యోగదాయకమైనటువంటి మాఘమాసం ఇది. ఈ మకర రాశి వారికి ముఖ్యంగా చాలా వరకు అన్ని గ్రహాలు సానుకూలంగా ఉన్నాయి. ఎటువంటి ప్రతికూల అంశాలు అయితే వేగి లేవు. గురుడు ఈ కుజుడు మీరికి షష్టమందు ఉన్నాడు, అయినా కూడా మంచిది, ఒక్కరే ఉన్నాడు. కాబట్టి పూర్తిగా చాలా మటుకు రవి సూర్యుడు ఒక్కడే ద్వితీయ స్థానం సంచారం వల్ల ఆదిత్య హృదయపాలనం కానీ సూర్య నమస్కారాలు కానీ చేసుకోవడం మంచిది. జాతక చక్రం పరిశీలన చేసుకొని తద్దశ అంతర్దశ అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా చూసుకొని ఇంకా ఫలితాలు ఏమైనా మెరుగు కావాల్సిన అందులో కూడా చూసుకొని తద్వారా శాంతి ప్రక్రియలు చేపట్టడం కూడా మంచిది. ఈ విధంగా మకర రాశి వారికి ఈ యొక్క మాసం ఈ యొక్క మాఘమాసం అనుకూలమైన మాసంగా గోచరిస్తుంది. ఏదైనా తింటే భోజనానికి సమయానికి బేలవతాలను లేకుండా తినడం వల్ల అజీర్ణం, అంటే ఆ వ్యవస్థ కొద్దిగా భిన్నం కావటం వల్ల ఇబ్బందులు కలుగజేస్తాయి. కాబట్టి ముఖ్యంగా వేళ తప్పిన భోజనం చేయకుండా సకాలంలో భోజనం చేయడం అనేది మంచిది. ఈ మీన రాశి వారికి ముఖ్యం మీద ఏదైనా కానీ రుణాన్ని తీసుకునేటప్పుడు కానీ రోగాలు ఉన్నా కానీ శత్రువృద్ధులు కానీ ఇవన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా కానీ అంటే శత్రువు తగ్గాలి అంటే మాట ధరణ అదుపులో ఉండాలి, రుణాలు తగ్గాలంటే ఖర్చు తగ్గించుకోవాలా, రోగాలు రాకూడదంటే సమయానికి తగిన ఆహారం పదార్థాలు నియమబద్ధంగా ఆహార సమతుల్యాన్ని పాటించాలి. ఇవన్నీ చేస్తే ఇవేవి రావు. కాబట్టి ఇవి వచ్చాయి అంటే మనం ఎంతవరకు దాన్ని సమతుల్యం చేయాలో ఆలోచన చేయాలి. కాబట్టి ముఖ్యంగా మీన రాశి వారు జన్మ జాతకరీత్యా యోగదాయకంగా ఉన్న గోచారీత్యా ప్రతికూలంగా ఉంది కాబట్టి 50% ఎంతైనా మిశ్రమ శాతం ఫలితాలు వస్తాయి. మీన రాశి వారు ఈ యొక్క మాఘమాసంలో శివారాధన చేసుకోవడం వల్ల నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అట్లానే రాబోయే ఈ వసంత పంచమి, మహామాఘి ఇలాంటి మహాపర్వదినాలు ఉన్నాయి. ఇదివరకు మనం ఏదైతే చెప్పుకున్నటువంటి ద్వాదశరాశి వారికి పౌర్ణమి కానీ ఏకాదశి కానీ అష్టమి కానీ అట్లానే వసంత పంచమి రథసప్తమి లాంటి మహాపర్వదినాల్లో మన శాస్త్రీయ ధర్మాన్ని పాటిస్తూ ఆచరణ యోగ్యంగా చేసుకోవటం వల్ల ద్వాదశ రాశుల్లో అందరూ కూడా మంచి ఫలితాలు కూడా గోచరిస్తాయి. మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మాఘమాసంలో మనకు వచ్చేటువంటి పర్వదినాలు వసంత పంచమి, భీష్మాకాదశి, రథసప్తమి, భీష్మాష్టమి, అట్లా మహామాఘి పౌర్ణిమ, ఇలా సంకష్టహార చతుర్థి, అలాగే మనకు వచ్చేటువంటివి ఇంకా మహాపుణ్యదినాల్లో మహాశివరాత్రి, ఇటువంటి మహాపర్వదినాలు. కాబట్టి ఈ పర్వదినాల్లో తగు జాగ్రత్తగా స్వామి అనుగ్రహాన్ని పొంది ఆ స్వామి దేవతల అనుగ్రహాలు పొంది మీ యొక్క గ్రహస్థితిలో గోచారంలో కానీ జాతక చక్రం కానీ పరిశీలన చేసుకొని
తగినటువంటి శాంతి చేసుకోవటం మంచి ఫలితాలు గోచరిస్తాయి. కాబట్టి ఎవరైనా కానీ జన్మ జాతకరీత్యా కూడా కొన్ని గ్రహాలు అనుకూలమా ప్రతికూలంగా ఉన్నాయి చూసుకోవటం మంచిది. తద్వారా ఈ చెప్పేటువంటి పరిష్కార మార్గాలు దానికి తోడుగా కూడా చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ద్వాదశ రాశులు. శ్రీవం భూయా శ్రీమాత్రే నమః.